డెంగ్ జియాఓపింగ్ చైనా ఒకప్పటి నాయకుడు ఒక మాట అంటూ ఉంటారు. హైడ్ యువర్ స్ట్రెంగ్త్, బైడ్ యువర్ టైం, ఇంక్రీజ్ యువర్ కేపబిలిటీస్, నెవర్ క్లెయిమ్ లీడర్షిప్, వన్ డే యు ఆర్ గోయింగ్ టు బికమ్ అ లీడర్. నీ టైం వచ్చేదాకా ఆగు, నీ స్ట్రెంగ్త్ బయట తెలియ నీకు, నీ శక్తియుక్తుల్ని మెరుగుపరచుకో, ఒకనాటికి నువ్వు గొప్ప స్థాయికి వెళ్తావని. ఇప్పుడు చైనా ఆ గొప్ప స్థాయిని చూపించుకునే పరిస్థితికి వచ్చేసింది. ఐ షో స్పీడ్ అని చెప్పి ఒక వరల్డ్ ఫేమస్ వ్లాగర్, ముఖ్యంగా ఆయన లైవ్ స్ట్రీమింగ్స్ ఎక్కువ చేస్తూ ఉంటాడు. ఆయన వీడియో చేస్తే మిలియన్స్ చూస్తూనే ఉంటారనమాట. ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్. ఆ అబ్బాయి రీసెంట్గా ఇండియాకి వచ్చాడు, ఆ తర్వాత చైనాకి వెళ్ళాడు. ఇండియాకి వచ్చి ఇండియన్ కల్చర్ని చూపించాడు. ఇండియాలో షేర్వాణి వేసుకున్నాడు, డ్రమ్స్ మోగిచ్చాడు, డాన్స్ చేశాడు, వెళ్ళిపోయాడు. కానీ చైనాలో చైనా కల్చర్ మాత్రమే కాదు, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి మొత్తం అది ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి చైనా టెక్నాలజీలో ఎంత అప్ఫ్రంట్గా ఉందో చూపించాడు. ముఖ్యంగా అక్కడ బీవైడి కార్ నీళ్ళలో ఎలా కార్ని నడిపించో చూపించాడు. అంతేకాదు స్పోర్ట్స్ కార్ రిమోట్తో ఎలా కంట్రోల్ చేయొచ్చో చూపించాడు. దాంతోపాటు రోబోస్ ఎలా డ్యాన్స్ చేస్తే చూపించాడు. ఒకటా రెండా చైనా కల్చర్ దగ్గర నుంచి, చైనా టెక్నాలజీ దగ్గర నుంచి, చైనీస్ లైఫ్ స్టైల్ దగ్గర నుంచి అన్నీ చూపించాడు. ఇక్కడ తేడా ఏంటంటే అవకాశం వస్తే మనం ఎలా వాడుకోవాలి. వరల్డ్ ఫేమస్ వ్లాగర్ వచ్చినప్పుడు ఈ టెక్ వరల్డ్లో అసలు ఒక్క స్ట్రీమ్తో ప్రపంచానికి ఇండియా అడ్వాన్స్మెంట్ కానీ, ఇండియాలో ఉన్న డైవర్సిటీ కానీ తెలిసే ప్రయత్నం మనం ఎందుకు చేయలేదు, మన ప్రభుత్వాలు ఎందుకు చేయలేకపోయాయి.